కోమాలో ఉన్న సీతారామయ్యను అంతం చేయాలని చూసిన రుద్రాని చెంప పగలగొట్టి రాజ్ తీసుకున్న నిర్ణయంతో షాక్ అయిన రాహుల్. ఇంతకు ఏం జరిగింది? అసలు కోమాలో ఉన్న సీతారామయ్యని అంతం చేయాలని రుద్రాని అనుకోవడం ఏంటి? మరి రుద్రాణిని రాజ్ కొట్టి రాజ్ ఏం నిర్ణయం తీసుకున్నాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రుద్రానికైతే చాలా కోపం వస్తుంది కావ్య మీద. ఎందుకంటే తను ప్లాన్ చేసుకున్నట్టు అక్కడ అవ్వకపోవడంతో కావ్యను చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఆయన కావ్యను ఎందుకు చంపాలి? ఇదంతా చేసింది మా నాన్నను చంపాలి. ఆ ముసలోడిని చంపేస్తే నా కోపం పగ చల్లారుతుందని చెప్పాను. కానీ అదేంటమ్మమ్మీ, తాతయ్యని చంపేస్తానంటున్నావేంటి అనగానే, ఇప్పుడు మీ తాతయ్యని చంపినా పెద్ద ఉపయోగం ఏమీ లేదులే, బ్రతికుండా బిల్లు కట్టడం తప్ప అంతా అనవసరం. ఆస్తి మొత్తం ఆ కావ్య పేరు మీద రాసేశాడు కదా. ఆయన ఆ ముసలోడి మీద కోపం నాకు తగ్గడం లేదు. లేదంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వీళ్ళెవ్వరినీ కాదని ఆ బయట నుంచి వచ్చిన కావ్య మీద నమ్మకం మా ముసలోడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను, చంపేస్తాను. నా చేతులతో చంపితేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. పైగా హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు కాబట్టి చచ్చిపోయినా పెద్దగా ఎవరి మీద అనుమానం రాదు అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే చాలా కోపంతో ఉంటుంది. నిజంగానే తాతయ్యని చంపేస్తావు మమ్మీ అనగానే, చంపేస్తాను. నా కోపం తగ్గాలి అంటే ఎవరొకరిని చంపేయాలి. ఎవరిని చంపినా అది నా మెడకి చుట్టుకుంటుంది. అదే ఆ ముసలోడిని చంపేస్తే ఎలాంటి గొడవ ఉండదు అని చెప్పి ఇంకా రుద్రాన్ని కాస్త చాలా కోపంగా హాస్పిటల్కి బయలుదేరుతుంది. ఇంకా హాస్పిటల్లో ఉన్న కళ్యాణ్ అయితే, అన్నయ్య నాకు అర్జెంటు వర్క్ ఉందన్నయ్య, నేను ఒకసారి రైటర్ గారిని కలవాలి, అందుకోసం 1 గంట సేపు నువ్వు హాస్పిటల్కి వచ్చి ఉంటే నేను మళ్ళీ రైటర్ గారి దగ్గరికి వెళ్ళి లిరిక్స్ ఇచ్చేసి మళ్ళీ వచ్చేస్తాను. ఒకే 1 గంట, ఎవరిని అడుగుదామన్నా మళ్ళీ నేను భారంగా ఫీల్ అవుతున్నాను అని అనుకుంటారు. అందుకే నిన్ను అడుగుతున్నాను, కొంచెం 1 గంట సేపు మేనేజ్ చేసి హాస్పిటల్కి రాగలిగితే చాలన్నయ్య అని చెప్పాను. కానీ అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? తాతయ్య నీకు నాకు తాతయ్య కదా, తాతయ్య కోసం నేను ఆ మాత్రం చేయలేనా? సరే నేను బయలుదేరుతున్నాను, నువ్వు వెళ్ళు. నువ్వు బయలుదేరు, నేను వచ్చేస్తాను. ఇక్కడి నుంచి 1 పావు గంటే కదా అని చెప్పాను. కానీ పర్వాలేదులే అన్నయ్య, నువ్వు వచ్చాకనే వెళ్తాను అని చెప్పనేసరికి, లేదు నువ్వు వెళ్ళు, నేను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాను. నీతో మాట్లాడుతున్నప్పుడే నువ్వు అడిగినప్పుడే నాకు అర్థమైంది. నేను ఆల్రెడీ బయటకు వచ్చేసాను. నువ్వు కాల్ కట్ చేస్తే నేను కార్ తీసుకుని బయలుదేరిపోతాను. నువ్వు అక్కడ స్టార్ట్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పనేసరికి, సరే అన్నయ్య అని చెప్పి కళ్యాణ్ కాస్త అక్కడున్న నర్సుకి చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా కళ్యాణ్ అలా వెళ్ళడం, రుద్రాని రావడం జరుగుతుంది. అదేంటి కళ్యాణ్ అలా వెళ్తున్నాడు? సరైన సమయానికి కళ్యాణ్ లేకుండా పోతున్నాడు కదా. కళ్యాణ్ తిరిగొచ్చేలోపు ఈ ముసలోడిని లేపేస్తే నేను హాస్పిటల్కి వచ్చిన విషయం, వెళ్ళిన విషయం కూడా ఎవ్వరికీ తెలీదు అని చెప్పి ఇంకా రుద్రాని చాలా కోపంతో వెళ్తుంది. వెళ్ళేసరికి వెళ్ళి సీతారామయ్య గారి పక్కన కూర్చుని, యారా ముసలోడా, నువ్వు నా మీద ఇంత కోపం పెంచుకుంటావా? ఇంట్లో వాళ్ళెవ్వరి మీద నీకు నమ్మకం లేదు, కానీ ఆ కావ్య అంటే నీకు నమ్మకం బాగా పెరిగిపోయిందిరా. నిన్న కాక మొన్నొచ్చిన కావ్య నీకు ఎక్కువైపోయింది. ఇన్ని రోజులు నీ కడుపున పుట్టకపోయినా నాన్న అంటూ నీ వెనకాల తిరిగినా మేము ఏమీ కాకుండా పోయాము. అన్నయ్యల్ని వదిలేసావు, నన్ను వదిలేసావు, అందరినీ వదిలేసి ఆ కావ్య పేరు మీద ఆస్తి రాసిచ్చావు. ఆ కావ్య తనకిష్టం వచ్చినట్టు రూల్స్ పాస్ చేస్తూ ఇంట్లో వాళ్ళందరినీ ఒకే తాటి మీద నడిపించాలని చూస్తుంది. ఎలా వదిలేస్తాను దాన్ని? అస్సలు వదిలిపెట్టను అని చెప్పి పక్కనే ఉన్న పిల్లో తీసుకుని, నిన్ను ఈ పిల్లోతో మొహం మీద నొక్కి చంపేస్తాను. అప్పుడే నాకు పగ చల్లారుతుంది. లేదంటే నిన్ను చంపేస్తేనే నా పగ తీరుతుంది అని ఇంకా పిల్లోని తీసి నొక్కుదామని పీక్ మీద అంటే మొహం మీద పెట్టి నొక్కిదామనుకునే లోపే రాజ్ కాస్త తలుపు తీయడంతో ఒక్కసారిగా రుద్రాని ఆ తన్మయత్వంలోనే ఉంటుంది తప్ప డోర్ తీశారన్న సౌండ్ కూడా తన చెవులకి వినిపించదు. అత్త అంటూ
గట్టిగా పిలిచేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది రుద్రాణి. చెంప చెల్లు మనిపించడంతో ఆ చూసిన ఆ సన్నివేశానికి రాజుకి చాలా పిచ్చ కోపం వస్తుంది. ఆ కోపంలో కొట్టేసరికి రుద్రాణి కాస్త ఆ పిల్లోతోనో కింద పడిపోతుంది. ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పాను, కానీ చంపేస్తాను అంటూ మాట్లాడేసరికి, చంపేస్తావా? తాతయ్యను చంపేస్తావా? ఎందుకని? ఇన్ని రోజులు నిన్ను కూతుర్లా నెత్తినెక్కించుకు చూసుకున్నందుకు చంపేస్తావా అని చెప్పాను, కానీ అవును, ఈ ముసలోడు నాకు అన్యాయం చేశాడు, ఈ ముసలోడు వల్ల నా జీవితం నాశనం అయిపోయింది అంటూ మాట్లాడేసరికి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పాను, కానీ అంతా బాగానే అర్థమవుతుందనేసరికి, అయినా నీకెక్కడ కాదు అంటూ బయటికి తీసుకొచ్చేసరికి ఈ లోపు కళ్యాణం గంట అన్నది వెళ్ళి వచ్చేస్తాడు. ఏమైంది అన్నయ్య అని చెప్పాను, కానీ నువ్వు తాతయ్యని దగ్గరుండి చూసుకో కళ్యాణ్ అంటూ ఇంకా చెయ్యి పట్టుకుని మరీ లాక్కొచ్చేస్తాడు. ఆగురాజు వదిలి రాజు అంటూ ఎంత పిలుస్తున్నా ఆపకుండా కారు డోర్ తీసి లోపలికి తోసి ఇంకా రాజు కాస్త కారులో ఎక్కి నేరుగా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి రుద్రాణిని అదే ఫోర్స్తో తీసుకొచ్చి హాల్లో ఒక తోపు తోసేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఏమైంది రాజ్ అని చెప్పాను, కానీ ఇది అనగానే, ఏంటి రాజు అది అంటున్నావు అంటూ ఇంకా ధాన్యలక్ష్మి అనగానే, దీన్ని ఏమనాలి పిన్ని, తాతయ్యను చంపడానికి ప్రయత్నించింది. నేను వెళ్ళడం ఒక్క క్షణం ఆలస్యమైనా కానీ తాతయ్య మనందరికీ దూరం అయిపోయేవాడు. ఇది అసలు మనిషేనా? ఇంట్లో పెరిగిన మనిషేనా? తాతయ్య ఇన్ని రోజులు కష్టపడి సంపాదించింది తిండి తింటూ తాతయ్యను చంపడానికి కూడా వెనకాడలేదు. కోమాలున్న వ్యక్తి ఈవిడ గారిని ఏం చేశాడని చంపడానికి వెనకాడలేదు అంటూ మాట్లాడేసరికి, అన్యాయమే చేశాడు. నా పేరు మీద చిల్లి గవ్వ కూడా రాయలేదు, మొత్తం అంతా కావ్య పేరు మీద రాశాడు. అందుకనే ఆ ముసలోడిని చంపేద్దామనుకున్నాను అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి, నీకేమన్నా బుద్ధుందా? ముసలోడు అది అని మాట్లాడుతున్నావేటి? ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాను, కానీ వయసుకి గౌరవం ఇవ్వాలా? ఏం చేశాడని వయసుకి గౌరవం ఇవ్వాలి? అందరికీ అంతే కోపం ఉంది. ఏ ధాన్యలక్ష్మి అనేసరికి, ఏంటి రుద్రాణి నీతో నన్ను పోలుస్తున్నావేంటి? మామయ్య గారి మీద నాకు కోపం ఉంది అంతే తప్ప మనిషికి గౌరవం ఇవ్వనంత, మనిషిని చంపేసి అంత కోపం నాకైతే లేదు. అర్థమవుతుందా? నువ్వు నేను ఒకటేంటి? నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. నా కొడుకుకి అన్యాయం జరగకూడదు అనుకున్నానే తప్ప మనుషుల ప్రాణాలు తీయాలని నేను ఏ రోజు అనుకోలేదు అని చెప్పనేసరికి, చూడండి మమ్మీ, చూడండి డాడీ, చూడు నానమ్మ, ఇప్పటి వరకు ఈ ఇంట్లో నేను ఎప్పుడు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. కుటుంబం అంతా కలిసి ఉండాలి అని మాత్రమే అనుకున్నాను. కానీ ఈరోజు నా కళ్ళతో చూసిన ఆ దృశ్యాన్ని చూసి నా మనసు చాలా రగిలిపోయింది. అందుకే ఇప్పుడు నేను తీసుకునే నిర్ణయం ఎవ్వరికి నచ్చినా నచ్చకపోయినా అమలు చెయ్యాల్సిందే. లేదంటే తక్షణమే నా భార్యతోటి, నా తల్లిదండ్రులతోటి ఇంట్లోంచి వెళ్ళిపోతాను నానమ్మ అంటూ రాజ్ మాట్లాడేసరికి, ఏంటి రాజ్ ఆ మాటలు, అసలు నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటున్నావు అని చెప్పనేసరికి, ఈ రుద్రాణి అని చెప్పేసరికి రాజ్ అనగానే, నోరు మూసేయ్, ఎప్పుడైతే మా తాతయ్యని చంపాలని ప్రయత్నించావో అప్పుడే నీకు గౌరవం కాదు కదా, వరుస పెట్టి పిలవడం కూడా నాకు ఇష్టం లేదు. అందుకే పేరు పెట్టి పిలుస్తున్నాను. ఈ రుద్రాణి, రాహుల్, స్వప్న ముగ్గురు కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. స్వప్నను ఇంట్లో పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఇంట్లోకి వస్తారు. స్వప్న ఇష్టం, ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడే ఉంటుంది. స్వప్నకు తాతయ్య అన్యాయం చేయలేదు. తనకి రావాల్సిన ప్రాపర్టీ తనకి ఎప్పుడో రాసి ఆ ఆస్తి పేపర్లన్నీ తన చేతిలో పెట్టారు. తనకు ఈ ఇంటితో సంబంధం లేదు. ఎందుకంటే రుద్రాణి, రాహుల్ ఉన్నంతకాలమే తనకు ఇంటితో సంబంధం. వీళ్ళనే వదులుకున్నప్పుడు తనకింటితో సంబంధం ఏముంది? అందుకే ముగ్గురు తక్షణమే నా ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. ఇందులో ఎవరికైనా ఏమన్నా అభ్యంతరం ఉన్నా, వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళకూడదు అని ఎవరైనా చెప్పాలి అనుకున్నా, తక్షణమే నా భార్య, తల్లి, తండ్రితో నేను వెళ్ళిపోతాను అంటూ మాట్లాడేసరికి, ఏంటి రాజ్ ఏం మాట్లాడుతున్నావు? వీళ్ళ కోసం మిమ్మల్ని వదులుకుంటానా? వీళ్ళెవరు? వీళ్ళు ఏదో మేము జాలి తలిచి మీ తాతయ్య తీసుకొచ్చిదే పెంచితే ఈ గంజాయి మొక్క పెరిగింది ఈ తులసి వనం లాంటి ఇంట్లో.
తక్షణమే ఇంట్లోంచి బయటికి గెంటేసేయ్, ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు అని చెప్పి ఇందిరాదేవి అనగానే అవును రాజ్ బయటికి పంపించే అంటూ అపర్ణ అంటుంది. ధాన్యలక్ష్మి కూడా అదే మాట్లాడుతుంది. ఏంటి ధాన్యలక్ష్మి నువ్వు కూడా అనగానే ఏంటి రుద్రాని మామయ్య గారిని చంపేంత గొప్పదానివి అయిపోయావా? మామయ్య గారు నీకేమన్యాయం చేశారని మొగుణ్ణి వదిలేసినా ఈ ఇంట్లో పడి ఏడుస్తున్నా ఏ రోజు నిన్ను తక్కువ చేసి మాట్లాడలేదే. అలాంటి మామయ్య గారిని చంపాలని చూస్తావా? నిన్ను ఎప్పుడో చీకొట్టాల్సింది. అయినా పోనీలే ఇంట్లో ఉంటున్నావు కదా అని అనుకున్నాను. అసలు నువ్వు ఆడబడుచుదు కాదు, కొరివి దెయ్యానివి. ఇలాంటి దరిద్రాన్ని ఇంట్లో ఎంత వీలైతే అంత తొందరగా వదిలించుకోవాలి రాజు అనగానే వెళ్ళిపో రుద్రాని, ఒక్క క్షణం కూడా నువ్వు నా కళ్ళ ముందు ఉండొద్దు, లేదంటే నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా తాతయ్యని చంపాలని ప్రయత్నించిందని నేను పోలీస్ కేసు పెట్టి నిన్ను అరెస్ట్ చేయిస్తాను. అందులో ఎలాంటి మార్పు ఉండదు. నాకు ఆ దృశ్యమే నా కళ్ళ ముందు కనిపిస్తుంది. దయచేసి ఇంట్లోంచి వెళ్ళిపో. నేను మెడబట్టి బయటికి గంటకు ముందే నువ్వు ఇంట్లోంచి కదిలితే బాగుంటుంది అని చెప్పనేసరికి ఈలోపు స్వప్న కాస్త గబగబా పైకి వెళ్ళి తన లగేజీ తీసుకుని వెళ్ళిపోతుంది. రాహుల్ రుద్రాని కూడా వెళ్ళిపోతారా, మెడబట్టి బయటికి గెంటేమంటారా అని చెప్పి రాజ్ అనేసరికి రాహుల్ కూడా ఎందుకు మమ్మీ ఇంత అవమానం పడుతూ ఇక్కడ ఉండడం, పద వెళ్ళిపోదామని లగేజీ తీసుకొచ్చేసి రుద్రాని చేయి పట్టుకుని వెళ్ళబోతూ ఉండగా చిన్నన్నయ్య పెద్దన్నయ్య అనేసరికి చిచ్చి నువ్వు మమ్మల్ని అన్నయ్య అని పిలుస్తున్నావా, వెళ్ళిపో బయటికి అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఇల్లు దాటి వెళ్ళిపోవడంతో మమ్మీ ఇల్లంతా పసుపు నీళ్ళు జల్లి శుద్ధి చేయి, ఇంటి నుంచి ఒక దరిద్రం బయటికి వెళ్ళిపోయింది కాబట్టి అని చెప్పి రాజు అయితే గదిలోకి వెళ్ళిపోతాడు. రుద్రాని వెళ్ళడంతో రుద్రాని మొహం మీదే తలుపు వేసేస్తుంది అపర్ణ. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.